హాయ్, నా పేరు ఎల్ఎన్ శ్రీనివాసరావు అండి. ఈరోజు మనం 5 డైలీ హ్యాబిట్స్ ఫర్ స్టేయింగ్ మోటివేటెడ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లో బిజినెస్ గ్రోత్, ఇది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. రైట్, చూడండి, చాలా బిజినెస్లు ఉంటాయండి. బిజినెస్లు ఏంటంటే ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ ఎంటర్ప్రైజ్ కావచ్చు అండి, ఆర్ మీరు ఒక కమిషన్ సెల్లింగ్ బిజినెస్లో చేస్తుండొచ్చు, లేకపోతే మీరు ఒక కంపెనీలో కూడా వర్క్ చేస్తుండొచ్చు అండి. ఓకే, అండ్ ప్రతి బిజినెస్ కూడానండి యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి యాక్చువల్గా. ఓకే, అండ్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఏంటంటే స్లో బిజినెస్ గ్రోత్ ఉంటుంది. అంటే మనం అనుకున్నంత ఫాస్ట్గా బిజినెస్ గ్రో అవ్వదండి. ఓకే, అండ్ ఇలాంటి పీరియడ్స్లో మనం ఎలా మోటివేటెడ్గా ఉండాలి అండ్ ఎలాంటి హ్యాబిట్స్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఈవేళ మనం నేను యాక్చువల్లీ మీతో డిస్కస్ చేసేది ఏంటంటే ఒక 5 డైలీ హ్యాబిట్స్ అండి. అంటే ఎలాంటి హ్యాబిట్స్ మనం రోజు ఇలాంటి టైంలో, ఎస్పెషల్లీ ఈ స్లో బిజినెస్ గ్రోత్ టైంలో చేయాలని డిస్కస్ చేద్దాము. అండ్ హౌ టు స్టే స్టేబుల్ వెన్ రిజల్ట్స్ ఆర్ నాట్ మూవింగ్ అండి. మనం ఎలా స్టేబుల్గా ఉండాలి, అనుకున్న రిజల్ట్స్ రాకపోయినా సరే మనం ఎలా స్టేబుల్ ఉండాలని ఇవాళ విల్ డిస్కస్ టుడే ఫ్రెండ్స్. రైట్, అండ్ స్లో బిజినెస్ గ్రోత్ ఈజ్ నాట్ డేంజరస్ అండి. చాలా అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇది అందరికీ కామన్, ఇదేం డేంజరస్ కాదు. ఓకే, ఫస్ట్ ఈ మైండ్ సెట్లోంచి బయటికి రావాలి యాక్చువల్గా. అంటే నా బిజినెస్ చాలా స్లో అయిపోయింది అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇది నాట్ డేంజరస్ అండి. ఓకే, లూజింగ్ ఇన్నర్ స్టెబిలిటీ ఈజ్ డేంజరస్. ఇలాంటి టైంలో మనం కానీ ఇన్నర్ స్టెబిలిటీ కానీ పోగొట్టుకుంటే అది డేంజరస్ అండి బిజినెస్కి. రైట్, అండ్ మోస్ట్ పీపుల్ డోంట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ మార్కెట్ ఫ్రెండ్స్, దే ఫెయిల్ బికాస్ దేర్ వాంగ్ కొలాప్సెస్ డ్యూరింగ్ వెయిటింగ్ పీరియడ్. ఓకే, ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అయ్యేది మార్కెట్ పడిపోవడం వల్ల కాదండి, వాళ్ళు ఇంటర్నల్ వాంగ్ కొలాప్స్ అయిపోద్ది అనమాట డ్యూరింగ్ దిస్ వెయిటింగ్ పీరియడ్. ఓకే, ఈ వాంగ్ ఏంటో మీకు అర్థం కావాలంటే మీరు ఫ్రీడమ్ మాస్ సిస్టమ్ చూడాలంటే ప్రతి పర్సన్లో ఇంటర్నల్గా మీకు మీనింగ్ ఇచ్చే ఒక పర్సనాలిటీ ఉంటుందండి, మీ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, దాన్ని ఐ కాల్ ఇట్ వాంగ్ ఫ్రెండ్స్. రైట్, అండ్ ఎవ్రీ ఎంటర్ప్రిన్యూర్ ఫేజెస్ వేర్, ఇది ప్రతి ఎంటర్ప్రిన్యూర్కి కామన్ అండి ఇది. రైట్, సేల్స్ ఆర్ స్లో, మనం అనుకున్న సేల్స్ ఉంటుందండి, సేల్స్ చాలా స్లో ఉంటుంది, ఇది అందరూ ఫేస్ చేస్తాను అటువన్నీ కూడా. ఓకే, అండ్ క్లయింట్స్ ఆర్ నాట్ రెస్పాండింగ్, యా, అండ్ ఇన్కమ్ ఈజ్ అన్స్టేబుల్, ఇన్కమ్ కూడా అనుకున్నట్టు రాదండి. రైట్, అండ్ ఎఫర్ట్ ఫీల్స్ యూజ్లెస్, మనం ఎంత కష్టపడుతున్నా మనకి యూజ్లెస్ అనిపిస్తుంది యాక్చువల్గా, రిజల్ట్స్ రావు. రైట్, అండ్ దిస్ ఈజ్ ద ఫేజ్ వేర్ మోస్ట్ పీపుల్ క్విట్ ఫ్రెండ్స్. మీకు ఎక్కువ మంది క్విట్ చేసేది కరెక్ట్గా ఈ ఫేజ్లోనే. రైట్, నాట్ బికాస్ బిజినెస్ ఫెయిల్డ్, బికాస్ మైండ్ ఫెయిల్డ్. బిజినెస్ ఫెయిల్ అయిపోలేదు ఇక్కడ. ఓకే, మైండ్ ఫెయిల్ అయిపోయిందండి. ఇన్సైడ్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ దెర్ ఇస్ ఎ వాంగ్ ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోండి. యాక్చువల్గా ప్రతి ఎంటర్ప్రెన్యూర్లో దెర్ ఇస్ ఎ వాంగ్. ఓకే, అండ్ వాంగ్ వాంట్స్ అండి. ఈ వాంగ్ ఏం కావాలండి, ఇంటర్నల్ ఉండే వాంగ్కి ఏం కావాలి, సేఫ్టీ కావాలండి, చాలా ఇంపార్టెంట్. ఈ లుక్స్ ఫర్ సేఫ్టీ, క్విక్ రిజల్ట్స్ తొందరగా రావాలి, అప్రూవల్, నేను చేసేది నా ఫ్యామిలీ నా చుట్టుపక్కల అందరూ కూడా అప్రూవ్ చేయాలనుకుంటాడు అనమాట. ఓకే, అండ్ సర్టైనిటీ, ఖచ్చితంగా రిజల్ట్స్ రావాలనుకుంటాడండి. ఓకే, సో ఈ 4 ఇంటర్నల్ ఉండే వాంగ్ అనుకుంటాడు యాక్చువల్గా. వాంగ్కి ఇవి కావాలండి, హీ వాంట్స్ దెమ్. బట్ బిజినెస్ గ్రోత్ రిక్వైర్స్ ఏంటండి, ఏదైనా బిజినెస్ గ్రో అవ్వాలనుకోండి. ఓకే, మనకి బిజినెస్ వ్యాపారంగా గ్రో అవ్వాలనుకోండి, అన్సర్టనిటీ ఉండాలండి. ఓకే, ఎక్కడైతే అన్సర్టనిటీ ఉంటుందో అక్కడ మనకి ఆపర్చునిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. రైట్, పేషెన్స్ అవసరం. ఓకే, రిపిటేషన్ అవసరం, మనం మళ్ళీ మార్కెట్లో కనిపించాలి యాక్చువల్గా. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ డిలేడ్ రివార్డ్ అండి. ఓకే, వ్యాపారం అయిన తర్వాత దానికి డిలేడ్ రివార్డ్ ఉంటుందండి. ఓకే, ఇవన్నీ బిజినెస్ కావాలండి, బిజినెస్ గ్రోత్ కావాల్సినవన్నీ 4. బట్ వాంగ్కి ఏం కావాలండి, పై 4 కావాలండి. రైట్, అండ్ దట్ ఈస్ వై వాంగ్ బికమ్స్ రెస్ట్లెస్. అందుకే మన ఇంటర్లో ఉండే వాంగ్ ఎవరైతే ఉన్నాడో, రైట్, ఓకే, ఆయన రెస్ట్లెస్ అయిపోతారు యాక్చువల్గా. రైట్, ఇఫ్ యూ డోంట్ ట్రైన్ వాంగ్ డైలీ ఫ్రెండ్స్, ఈ వాంగ్ని మనం డైలీ ట్రైన్ చేయలేదు అనుకోండి, ఓకే, స్లో గ్రోత్ విల్ ఫీల్ లైక్ ఫెయిల్యూర్. ఈ స్లోగా ఏదైతే అవుతుందో గ్రోత్ అవుతుందో దీన్ని ఫెయిల్యూర్ అనుకుంటాం యాక్చువల్గా. రైట్, సో దీస్ 5 డైలీ హ్యాబిట్స్ విల్ కీప్ యువర్ మైండ్ స్టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీ వాంగ్ని ట్రైన్ చేయడానికి, మీరు స్టేబుల్గా ఉండడానికి నేను చెప్పబోయే ఈ 5 డైలీ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి యాక్చువల్గా. ఈవెన్ వెన్ బిజినెస్ ఈజ్ నాట్ గ్రోయింగ్ ఫాస్ట్, మీరు అనుకునేటప్పుడు మీ వ్యాపారం గ్రో అవ్వకపోయినా సరే, ఓకే, మీరు స్టేబుల్గా ఉండాలంటే ఈ డైలీ 5 హ్యాబిట్స్ని మనం ఫాలో చేయాలి యాక్చువల్గా. ఓకే, నౌ లెట్ మీ డిస్కస్ అబౌట్ ద హ్యాబిట్స్ వన్ బై వన్ ఫ్రెండ్స్. హ్యాబిట్ 1 అండి, డైలీ స్ట్రక్చర్. ఇది హ్యాబిట్ 1. ఏంటిది, వెన్ బిజినెస్ ఇస్ స్లో,
బిజినెస్ చాలా స్లోగా ఉన్నప్పుడు అండి మైండ్ బికమ్స్ కయోటిక్. మైండ్ చాలా దారుణంగా తయారవుతుంది లోపల, రైట్? అండ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ హ్యాబిట్ అండి. ఓకే, ఇలాంటి టైంలో మీరు చేస్తుంది ఏంటో తెలుసా అండి? వేకప్ సేమ్ టైం. మీరు అలారం పెట్టుకుంటారో లేకపోతే ఎవరితో చెప్పి చేయించుకుంటారో తెలియదు, కానీ ఒకే టైంకి లేకండి రోజు కూడా. ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ టైం అండి, నేను 5-6 అని స్పెసిఫై చేయట్లేదు యాక్చువల్గా. ఒకే టైంకి లేకుండా నేర్చుకోండి, రైట్? వర్క్ సేమ్ అవర్స్. రోజు పని గంటలు నిర్ధారించుకోండి, ఆ పని ఆ టైంలో కరెక్ట్గా చేయండి. ఇది అందరికీ పనిచేస్తుందండి. మీరు నెట్వర్క్ మార్కెటర్ అయినా, లేకపోతే డైరెక్ట్ సెల్లర్ అయినా, లేకపోతే మీరు కమిషన్ ఏజెంట్ అయినా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, లేకపోతే మీ ఓన్ ఎంటర్ప్రైజ్, మీ ఓన్ బిజినెస్ ఉంది, ఓకే, మీరు ఎవరైనా పర్లేదండి. ఓకే, ఫాలో దిస్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ ఫాలో సేమ్ రొటీన్ అండి. ఇది హ్యాబిట్ నెంబర్ 1. ఒకే రొటీన్ ఫాలో అవ్వండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది. కన్సిస్టెన్సీ క్రియేట్స్ అండి సైకలాజికల్ స్ట్రెంగ్త్ క్రియేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఒక పని చేస్తారంటే మీకు తెలియకుండా మీకు ఒక సైకలాజికల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుందండి ఇంటర్నల్గా, రైట్? అండ్ అన్స్ట్రక్చర్డ్ డేస్ క్రియేట్ డౌట్ అండి. ఎప్పుడైతే మనం రోజు ఒకలా చేయట్లేదో ఈ అన్స్ట్రక్చర్డ్ డేస్ ఏవైతే ఉంటాయో అవి డౌట్ క్రియేట్ చేస్తాయండి, రైట్? వాంగ్ నీడ్స్ రొటీన్ టు స్టే కామ్. మీ ఇంటర్నల్ వాంగ్ అండి. ఓకే, ఎవరైతే లోపల ఇంటర్నల్ వాంగ్ ఉన్నాడో, ఓకే, అండ్ ఈ వాంగ్ గురించి కంప్లీట్ అర్థం కావాలంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఓకే, వీ డిస్కస్ అబౌట్ మోర్ అబౌట్ వాంగ్ అండి. దీన్ని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అండ్ హౌ టు రియల్లీ హ్యావ్ గ్రేట్ సక్సెస్ అంతా కూడా విల్ డిస్కస్ ఇన్ ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్. ఓకే, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ వాంగ్ నీడ్స్ రొటీన్ అండి టు స్టే కామ్ ఫ్రెండ్స్, రైట్? హ్యాబిట్ 2 అండి, డైలీ ఫిజికల్ మూవ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, రెండోది అండి. ఓకే, స్లో బిజినెస్. ఎప్పుడైతే బిజినెస్ స్లో ఉందనుకోండి మీకు లో ఎనర్జీ ఉంటుంది. లో ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో? ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్ అన్నీ, రైట్? ఓకే, సో మూవ్ బాడీ డైలీ ఫ్రెండ్స్. మీ బాడీనండి, ఓకే, దాన్ని రోజు పుట్ ఇన్ టు వాకింగ్. ఏదో వాకింగ్ చేయండి, లేకపోతే సమ్ ఎక్సర్సైజ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, రైట్? రోజు అండి మేక్ షూర్ దట్ యూర్ గెటింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీరు జిమ్కి వెళ్తారో, మీరు స్విమ్మింగ్కి వెళ్తారో, లేకపోతే వాట్ ఎవర్ యూ వాంట్ అండి. యోగా కూడా చేయొచ్చు, రైట్? అండ్ యోగా చేయొచ్చు అండి, రైట్? స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయండి, రైట్? అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ అండి, ఎప్పుడైతే మీరు బాడీని కరెక్ట్గా మూవ్ చేస్తారో స్ట్రాంగ్ బాడీ అండి ఆల్వేస్ హ్యావ్ స్టేబుల్ మైండ్ అండ్ బెటర్ డెసిషన్ తీసుకుని ఉపయోగపడుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ హ్యాబిట్ అండి, డైలీ ఫిజికల్ మూవ్మెంట్, రైట్? వీక్ బాడీ అండి ఎమోషనల్ రియాక్షన్స్ తీసుకొస్తుందండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి, మీ స్ట్రాంగ్ బాడీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, రైట్? అండ్ హ్యాబిట్ 3, డైలీ క్రియేషన్ వర్క్ అండి. వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్? ఈవెన్ ఇఫ్ సేల్స్ ఇస్ లో, మీకు సేల్స్ బాగా తక్కువ ఉన్నా సరే, రైట్, క్రియేట్ సంథింగ్ డైలీ ఫ్రెండ్స్. రోజు ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి, రైట్? కంటెంట్ తయారు చేయండి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ అవ్వట్లేదు అనుకోండి, యాక్చువల్గా ఆ టైంలో మన కంటెంట్ తయారు చేసుకోవచ్చు అండి. వీ కెన్ క్రియేట్ కంటెంట్ అండి, రైట్? అండ్ కాల్స్ చేయొచ్చు, మన క్లయింట్స్ కానీ కాల్ చేయొచ్చు అండి, లేకపోతే మీ టీమ్ మెంబర్స్ కాల్ చేయొచ్చు, రైట్? సో కాల్స్ యూ కెన్ డూ ఎనీ టైమ్ అండి. బిజినెస్ సంబంధం లేదు ఇవన్నీ కూడా, రైట్? ఓకే, అండ్ లెర్నింగ్, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలండి ఎప్పుడు కూడా. ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక హై టికెట్, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో పనిచేస్తారు చాలామంది, ఓకే, వీళ్ళకి హై టికెట్ కస్టమర్స్ మీకు కన్వర్ట్ అవ్వాలనుకోండి, యూ షుడ్ హ్యావ్ దట్ హై టికెట్ మెంటాలిటీ ఆల్సో అండి. ఏంటి హై టికెట్ మెంటాలిటీ తెలుసు అండి? యాక్చువల్గా విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ లెర్నింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైతే విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ లెర్నింగ్ ఉంటుందో, ఓకే, అండ్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ మీద మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారో, ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఓకే, మీకు ఇది న్యాచురల్గానండి యూ విల్ అట్రాక్ట్ దోస్ కైండ్ ఆఫ్ క్లయింట్స్ ఫ్రెండ్స్. అండ్ ఆఫర్స్ అండి, స్టడీ ద ఆఫర్స్ ఫ్రెండ్స్, కొత్త కొత్త ఆఫర్స్ ట్రై చేయండి. అండ్ రైటింగ్ అండి, కీప్ రైటింగ్ ఫ్రెండ్స్, కీప్ జర్నలింగ్, వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్? ఓకే, కొత్త కొత్త చేయొచ్చు అండి, వీ కెన్ థింక్ ఆఫ్ అనమాట, రైట్? ఓకే, అండ్ ట్రైనింగ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది టీంకి మీరు ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చండి. దిస్ ఇస్ ద టైమ్, రైట్? అండ్ గ్రోత్ కమ్స్ ఫ్రమ్ వాల్యూమ్, నాట్ ఫ్రమ్ మూడ్ అండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, ఓకే? ఈ డైలీ క్రియేషన్ వర్క్ అనేది ఒక హ్యాబిట్ 3 అండి. అండ్ ప్రొఫెషనల్స్ ఆల్వేస్ వర్క్ ఫ్రెండ్స్. బీ ఏ ప్రొఫెషనల్ అండి. ఒక హై పెర్ఫార్మింగ్ ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటే మాత్రం ప్లీజ్ అండర్స్టాండ్ అండి, సేల్స్ లో ఉన్నప్పుడు కూడా దే మెయింటైన్ దర్ యాటిట్యూడ్ అండి, దే మెయింటైన్ దర్ హ్యాబిట్స్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్, రైట్? హ్యాబిట్ 4 అండి. ఏంటి హ్యాబిట్ 4 అండి? లిమిట్ నెగిటివ్ ఇన్పుట్. ఓకే, నెగిటివ్ ఇన్పుట్ని లిమిట్ చేయండి. ఓకే, ఏంటి ఇవన్నీ చూద్దామండి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ స్లో గ్రోత్ ఫ్రెండ్స్. మార్కెట్ స్లోగా అవుతున్నప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి,
ఈ నెగిటివ్ ఇన్పుట్ తగ్గించుకోవాలి యాక్చువల్గా. ఓకే, మైండ్ సెర్చెస్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. మైండ్కి ఉంటే గుణం ఏంటో తెలుసా అండి, ఈ ప్రూఫ్ ఆఫ్ ఫెయిల్యూర్ సెర్చ్ చేస్తుంటుంది. మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఈ డిఫరెంట్ రీల్స్లో కానీ మైండ్ ఏం చేస్తుంటుంది ఎప్పుడు కూడానండి, ఈ నేను ఫెయిల్ అవ్వడానికి కారణం ఎత్తుకుంటుంది. చూడండి, చాలామంది చెప్తారు యాక్చువల్గా, నాకు చాలామంది చెప్పేవారండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు, సో మార్కెట్ బాగాలేదు, లేకపోతే వార్ అవుతుంది, ఇవన్నీ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కోసం మైండ్ సెట్ చేస్తుంటుందండి. దానికి వస్తుంటాయి యాక్చువల్గా, రైట్? ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు దీని గురించి, రైట్? అండ్ స్టాప్ ఓవర్ వాచింగ్ ఫ్రెండ్స్. మై స్ట్రాంగ్ రికమెండేషన్ అండి, స్లో గ్రోత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డోంట్ వాచ్ ఆల్ దీస్ నెగిటివ్ ఇన్పుట్స్ అండి, రైట్? నెగిటివ్ వీడియోస్ని, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని మీరు వాచ్ చేయొద్దు. ఎస్పెషల్లీ న్యూస్ని ఆపండి. నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. కొంతమంది మన పక్కనే ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఏంటి ఇంకా సక్సెస్ అవ్వలేదా, అనుకుంది రావట్లేదా, ఎంత చేసినా అంతే, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. వీళ్ళందరినీ కూడా, ఓకే, వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి, ప్రాబ్లీ యువర్ క్లోజ్ ఫ్యామిలీ అండి, మీ ఫ్యామిలీ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ కావచ్చు అండి, లేకపోతే మీ ఇన్లాస్ కావచ్చు అండి, ఓకే, మీ బ్రదర్ ఇన్లా కావచ్చు. ఐ డోంట్ కేర్ అండ్ ప్లీజ్ పుట్ ఆల్ దిస్ నెగిటివ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ అండి, ఓకే? అండ్ మెయింటైన్ క్లియర్ సైలెన్స్ అండి, అండ్ మీ ఇంటర్నల్గానండి మీ గోల్ మీద ఉండాలి ఇప్పుడు కూడా, ఓకే? సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఎస్పెషల్లీ కాంపిటీటర్స్ అండి, కాంపిటీటర్స్ గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. డోంట్ వాచ్ దెమ్, ఓకే? వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, ఇవి కూడా అక్కర్లేదు మనకి యాక్చువల్గా, రైట్? అండ్ సోషల్ మీడియా కంపారిజన్ అండి, సోషల్ మీడియాలో చాలా కంపారిజన్స్ అవుతుంటాయండి యాక్చువల్గా, ఓకే? ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసండి, నెరేటివ్స్ అండి, స్టోరీస్, విపరీత నెరేటివ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ యూ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ ఆరిజిన్ స్టోరీ అండి. అట్ ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్ అంటే వీ టీచ్ యూ దిస్. ఈ ఆరిజిన్ స్టోరీ అంటే మీకు టీచ్ చేస్తాం యాక్చువల్గా. అంటే ఆరిజిన్ స్టోరీ మీకు యాసెట్గా ఎలా మార్చుకోవాలో ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్ విల్ టీచ్ యూ ఫ్రెండ్స్, ఓకే? అండ్ ప్రొటెక్ట్ మెంటల్ ఎన్విరాన్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది, ఓకే? అండ్ వీక్ ఇన్పుట్ ఇస్ వీక్ వాంగ్ అండి, ఓకే? అండ్ సో ఆ ఇన్పుట్స్ని మానేయండి, ఓకే? ఎప్పుడైతే మీకు వీక్ ఇన్పుట్స్ ఇస్తున్నారో మీ వాంగ్ వీక్ అయిపోతుంటుందండి. సో ఈ కాంటాక్ట్ డెసిషన్స్ ఫ్రెండ్స్, రైట్? నెక్స్ట్, స్ట్రాంగ్ ఇన్పుట్ విల్ క్రియేట్ స్ట్రాంగ్ వాంగ్, ఓకే? ఆల్వేస్ గివ్ దట్ స్ట్రాంగ్ అదండి, ఓకే? ఒక స్ట్రాంగ్ గోల్ పెట్టుకొని గోల్ పట్ల పనిచేయడానికి ట్రై చేయండి యాక్చువల్గా. ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ హ్యాబిట్ 5 ఫ్రెండ్స్, డైలీ సెల్ఫ్ అలైన్మెంట్. ఇదేంటో చూద్దాం ఒకసారి. ఆస్క్ డైలీ, వై డిడ్ ఐ స్టార్ట్ దిస్? నేను ఎందుకు మొదలు పెట్టాను ఇది, ఓకే? ఎగ్జాంపుల్ ఐ షో యూ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫ్రెండ్స్, ఓకే? నాకు నా గోల్ కార్డ్ ఉంటుందండి, రైట్? సో ఐ విల్ షో మై గోల్ కార్డ్, రైట్? దిస్ ఇస్ వాట్ మై అండి, నేను స్టార్ట్ చేసిన దీనికోసం, ఓకే? అండ్ ఐ రైట్ మై అఫర్మేషన్స్ అండ్ బ్యాక్ సైడ్ రాస్తాను యాక్చువల్గా, ఓకే? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆస్క్, వై డిడ్ ఐ స్టార్ట్ దిస్? నేను చేస్తున్న బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను? నాకు ఎంత ఇన్కమ్ కావాలి? వాట్ ఈజ్ మై గోల్? ఓకే, ఇది రోజు అడగాల్సిందండి యాక్చువల్గా, రైట్? అండ్ హూ యామ్ ఐ బికమింగ్? నేను అనుకున్న గోల్ రీచ్ అయినప్పుడు నేను ఎలా తయారవుతున్నాను, అసలు నేను ఎవరిగా మారబోతున్నాను యాక్చువల్గా, హూ యామ్ ఐ బికమింగ్, రైట్? అండ్ వాట్ ఐ బిల్డింగ్ లాంగ్ టర్మ్, నేను నా లాంగ్ టర్మ్ కోసం ఏంటి బిల్డ్ చేస్తున్నాను యాక్చువల్గా? ఆస్క్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, రైట్ ఫ్రెండ్స్, ఓకే? అండ్ స్లో గ్రోత్ బికమ్స్ పెయిన్ఫుల్, నాకు తెలుసు అండి. మనం అనుకున్న గ్రోత్ అది కరెక్ట్గా అవ్వకపోతే మనకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, ఓకే? ఓన్లీ వెన్ యూ ఫర్గెట్ పర్పస్ అండి. ఎప్పుడంటే మీ పర్పస్ని మర్చిపోతే అది మీకు పెయిన్ఫుల్ అవుతుంది, ఓకే? ఇది నా లాంగ్ టర్మ్ విజన్లో ఇది కూడా ఒక పార్ట్ అనుకున్నప్పుడు మీకు ఆ పెయిన్ రాదండి, రైట్? ఓకే? సో అలైన్మెంట్ రిమూవ్స్ ఫ్రస్ట్రేషన్ ఫ్రెండ్స్. అలైన్మెంట్ రిమూవ్ చేస్తుంది ఏంటండి, ఫ్రస్ట్రేషన్ రిమూవ్ చేస్తుంది ఎప్పుడు కూడా, రైట్? అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ స్లో ఫేజెస్ అండి, ఇది గమనించిన జాగ్రత్తగా. ప్రతి ఒక్కరి లైఫ్లో అండి స్లో ఫేజెస్ ఉంటాయండి. అండ్ డిఫరెన్స్ ఈజ్ నాట్ టాలెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి టైంలో టాలెంట్ డిఫరెన్స్ కాదు, డిఫరెన్స్ ఈజ్ స్టెబిలిటీ. ఆ టైంలో తను ఎంత స్టేబుల్గా ఉంటాడనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి అది. దోస్ హు సర్వైవ్ స్లో గ్రోత్ అండి, ఎవరైతే స్లో గ్రోత్ని సర్వైవ్ అవుతారో రీచ్ ఫాస్ట్ గ్రోత్. ఒక టైం తర్వాత అండి యూ కాంట్ ఈవెన్ స్టాప్ దట్ అండ్, ఓకే? హ్యూజ్ మొమెంటమ్ విల్ టేక్ ప్లేస్ ఫ్రెండ్స్, ఓకే? అండ్ బిలీవ్ మీ, మనీ బికమ్స్ యువర్ బై ప్రొడక్ట్ అండి, రైట్? అండ్ దోస్ హూ ప్యానిక్, ఈ టైంలో ఎవరైతే ప్యానిక్ అయిపోతారో కంప్లీట్గా, ఓకే, రీస్టార్ట్ అగైన్ అండ్ అగైన్ అండి. వాళ్ళు ఏం చేస్తారండి, ఏదో ఒకటి కొత్తది మళ్ళీ చేస్తూనే ఉంటారండి. ప్యానిక్ అవ్వద్దు ఫ్రెండ్స్, రైట్? బిజినెస్ డస్ నాట్ బ్రేక్ పీపుల్ అండి, ఏ వ్యాపారం పీపుల్ బ్రేక్ చేయదండి, ఓకే? వెయిటింగ్ బ్రేక్స్ పీపుల్.
ఆ సక్సెస్కి అంటే మనకు కావాల్సిన టైం ఉంటుంది కదా యాక్చువల్లీ. ఓకే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనుకోండి, దానికి ఖచ్చితంగా ఇంకో టైం తీసుకుంటుందండి యాక్చువల్లీ. ఓకే, సో ఆ వెయిటింగ్ టైంలోనండి తను స్టేబుల్గా ఉండలేక అక్కడ బ్రేక్ అయిపోతారు పీపుల్ అండి, రైట్. అండ్ అన్సర్టెనిటీ బ్రేక్స్ వాంగ్ ఫ్రెండ్స్. ఓకే, చాలా అర్థం చేసుకోండి. ఈ అన్సర్టెనిటీ ఏదైతే ఉందో, ఓకే, ఇది మీ ఇంటర్నల్ వాంగ్ని బ్రేక్ చేస్తుందండి. ఓకే, ఈ వాంగ్ ఇస్ ట్రైన్డ్. ఈ వాంగ్ని కానీ మనం ప్రాపర్గా ట్రైన్ చేయగలిగితే గ్రోత్ బికమ్స్ ఇన్ఎవిటబుల్, రైట్. అండ్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ప్రొఫెషనల్స్ అండి. నేను చాలామంది ప్రొఫెషనల్స్తో పనిచేస్తాను యాక్చువల్గా, ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ యంగ్ పీపుల్ హూ స్ట్రగుల్ విత్ మోటివేషన్, కన్సిస్టెన్సీ అండ్ ఇన్నర్ రెసిస్టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సరైన మోటివేషన్ ఉండక, కన్సిస్టెంట్గా చేయలేక ఇన్నర్ రెసిస్టెన్స్ ఉంటుందండి. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబ్లమ్స్ ఫర్ నాట్ స్ట్రాటజీ ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ స్ట్రాటజీ ప్రాబ్లమ్స్ కాదు, ఇవి దే ఆర్ వాంగ్ ప్రాబ్లమ్స్. మన ఇన్సైడ్ ఉన్న వాంగ్ తాలూకా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. దట్ ఈస్ వై క్రియేటెడ్ ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్ అండి. నేను క్రియేట్ చేసే ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్ అందుకే క్రియేట్ చేస్తాను యాక్చువల్గా, రైట్. అండ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ టు హెల్ప్ యూ ట్రైన్ వాంగ్. ఆ ఇంటర్నల్ వాంగ్ని ఎలా ట్రైన్ చేయాలి, హౌ టు బిల్డ్ స్టెబిలిటీని ఎలా బిల్డ్ చేయాలి, అండ్ రిమూవ్ ఇన్నర్ రెసిస్టెన్స్, మనలో ఉండే ఇన్నర్ రెసిస్టెన్స్ని ఎలా బయట తీయాలి, రైట్. అండ్ హౌ డు వి స్టే కన్సిస్టెంట్ అండ్ గ్రో వితౌట్ బర్న్అవుట్ ఫ్రెండ్స్. బర్న్అవుట్ అవ్వకుండా ఎలా గ్రో కావాలి. ఫ్రీడమ్ మాస్ సిస్టమ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఫీల్ స్టక్ అగైన్ అండ్ అగైన్. ఇది ఎవరి కోసం అండి? ఎవరైతే మళ్ళీ స్టక్ అయిపోతున్నారో వాళ్ళ కోసం అండి. ఓకే, అండ్ స్టార్ట్ బట్ డోంట్ కంటిన్యూ. మొదలు పెడతారు, కంటిన్యూ చేయలేరు, రైట్. లూజ్ మోటివేషన్ డ్యూరింగ్ స్లో రిజల్ట్స్ తగ్గిపోతున్నప్పుడు మోటివేషన్ లూజ్ అయిపోతారండి, రైట్. అండ్ వాంట్ డిసిప్లిన్ వితౌట్ ప్రెషర్ క్రియేట్ అవ్వకుండా ఒక డిసిప్లిన్ ఎలా క్రియేట్ తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం అండి ఇది, రైట్. ఓకే, అండ్ వాంట్ గ్రోత్ విత్ ఇన్స్టెబిలిటీ. ఇన్నర్గా స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ కూడా ఎలా గ్రో అవ్వాలి, ఓకే, అనుకునే వాళ్ళ కోసం ఇది, రైట్. ఇఫ్ దిస్ వీడియో కనెక్టెడ్ విత్ యూ ఫ్రెండ్స్, ఇది మీతో కనెక్ట్ అవుతూ ఉంటే యూ కెన్ అటెండ్ మై ఫ్రీ వెబినార్ వేర్ ఐ ఎక్స్ప్లెయిన్ ద ఫుల్ ఫ్రేమ్వర్క్. అండ్ ఈ డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నానండి, యాక్చువల్గా నా ఫ్రీ వెబినార్ లింక్ పెడుతున్నాను, ఒకసారి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇది ఒక 60 minutes వెబినార్ అండి. లాస్ట్ వరకు వెయిట్ చేయండి, లాస్ట్ వరకు వినండి జాగ్రత్తగా, ఓకే. అండ్ కీప్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. ఇది ఒక వెరీ ఇంటరాక్టివ్ వెబినార్ ఫ్రెండ్స్ యాక్చువల్గా, రైట్. అండ్ జాయిన్ ఓన్లీ ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ గ్రోత్. ఓకే, ఏం కంపల్షన్ లేదండి. మీరు నిజంగానే గ్రోత్ కోసం సీరియస్ అనుకుంటే మాత్రం ఐ వాంట్ యూ టు రియలీ జాయిన్ దిస్, రైట్. అండ్ స్లో గ్రోత్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ఓకే. అన్ట్రైన్ వాంగ్ ఈజ్ ద ప్రాబ్లం. ఇది అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మనం గ్రో అవ్వకపోవడం అంటే స్లో గ్రోత్ అంటే ప్రాబ్లం కాదు యాక్చువల్గా. ఈ అన్ట్రైన్డ్ వాంగ్ ఎవరైతే ఇంటర్లో ఉన్నాడో అది ప్రాబ్లం అండి, రైట్. ఓకే, అండ్ ట్రైన్ వాంగ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వాంగ్ని ట్రైన్ చేయండి, రైట్. స్టెబిలిటీ కమ్స్ ఆటోమేటికలీ అండి, అండ్ గ్రోత్ విల్ ఫాలో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్, రైట్. అండ్ నా పేరు అగైన్ అండి ఏలియన్ శ్రీనివాసరావు, రైట్. ఫ్రీడమ్ మాస్టర్ సిస్టమ్ని నేను తీసుకొచ్చాను మీకోసం, రైట్. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫర్ మోర్ సైకలాజికల్ ట్రైనింగ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్.